ఎవరంటే 100% రిలీఫ్ అని ఎవరైనా చెప్పిందంటే అది ఇంకా తోపు అనమాట. ఇక వాళ్ళు చెప్పిన మాట అందరు వినాల్సిందే. లక్షల వ్యూస్ ఏం లేదు, జస్ట్ ప్రతిదీ కూడా కేవలం ట్రెండ్ అవ్వాలి, లేకపోతే బూస్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ స్ట్రాటజీస్ ఏముంటో తెలియదు సోషల్ మీడియాలో. కానీ అల్టిమేట్ గా రీచ్ ఎక్కువ అవుతుంది. ఆయనకు రీచ్ ఎక్కువ ఉంది, ఆయనకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే ఆయన చెప్పేది కరెక్ట్ అని పాపం పిచ్చి జనాలు నమ్ముతుంటారు. వాళ్ళు నిజంగా పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చేది ఉంటే సోషల్ మీడియా ముందు కూర్చొని ఇవన్నీ ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తుంటారు ఎంతమంది అంటే, ఇంకా వాళ్ళు ఇట్లా అంటే ఫేక్ ఎవిడెన్సెస్ చూపిస్తుంటారు కొంతమంది. అంటే నేను ఈ పేషెంట్ కి ఇది ఉన్న పేషెంట్ కి మందులు ఇచ్చినాక ఇలా అయిపోయింది అని. ఇప్పుడు జలుబు చేస్తే మందులు వేసుకుంటే వారం రోజులు, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. అలా చాలా సందర్భాలు. ఇప్పుడు డెంగ్యూ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ప్లేట్లెట్స్ తగ్గితే మళ్ళీ అవి ఆటోమేటిక్గా పెడతాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎంతో మందికి వారంలోపు అది తగ్గిపోయింది. కానీ వాళ్ళు అట్లా చూపిస్తారనమాట, నేను ఇది ఇవ్వడం వల్లనే ఇది అయింది అని మాట్లాడతాం. చెప్పగానే పాపం జనాలందరూ కూడా ఓహో అది చేస్తే తగ్గిపోతుంది, అది చేస్తే మంచిగా అయిపోతాం, అలా పాపం ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. సో నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది తింటే ఇదైతుంది, లేకపోతే ఇట్లా తాగితే, లేకపోతే ఇట్లా ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు ఒబేసిటీ తగ్గిపోతుంది, ఈ ఆసనం వేసి కూర్చుంటే మీకు థైరాయిడ్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? థైరాయిడ్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందో, దాని ఫంక్షన్ ఏంటో, అసలు థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ యోగాతోని ఈ ఆసనంతోని నీకు తగ్గిపోతుంటే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? కామన్ సెన్స్ కదా అసలు. అది ఎలా అవుతుంది? ఎలా అంటే ఇప్పుడు తినే క్యాలరీస్ ని బట్టి, స్పెండ్ చేసే క్యాలరీస్ ని బట్టి వెయిట్ ఉంటది, అట్లా దేనికైనా ఒక లాజిక్ ఉండాలి కదా. సో అలా చెప్తుంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు, దాని రేషనాలిటీ ఏంటి? అది అట్లా ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరైనా ఏదైనా చెప్తే కూడా ఆలోచించాలి అసలు ఎలా ఎలా అవుతుంది కావచ్చు అది. అది అట్లా అయితే ఒకవేళ అది నిజమే అయితే అమెరికాలో, బ్రిటిష్ లో, ఆస్ట్రేలియాలో ప్రపంచం అంతా అదే ఫాలో అవుతుంది కదా. క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు కదా. సింపుల్ లాజిక్. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఒకవేళ నిజంగా దాంతో తగ్గిపోయేది ఉంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ అది చెప్తారు కదా, ఎందుకు చెప్పరు? అలాంటి ఒక థింకింగ్, క్వశ్చనింగ్, రేషనాలిటీ లేకుండా డిగ్రీలు మాత్రం సంపాదిస్తున్నారండి జనాలు. ఏం చేద్దాం? మేడం, మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నదే చూస్తున్నారని చెప్పి. ఇప్పుడు డాక్టర్స్ ఏమో కష్టపడి ఇన్నేళ్ళు చదివి ఇన్ని డిగ్రీస్ కోసం వాళ్ళ లైఫ్ అంతా కూడా దాని మీద దారబోస్తే, వీళ్ళు జనాలు కూడా వెళ్ళి అక్కడ కామెంట్ చేసి ఆ లింక్ ఇవ్వండి, ఈ లింక్ ఇవ్వండి అని అంటారు కదా. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. బిఏ చేసిన వాళ్ళు, బీకామ్ చేసిన వాళ్ళు, ఇంకా దరిద్రం ఏంటంటే ఈ డాక్టరేట్లు అండి. ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ, ఎవరికి పడితే వాళ్ళకి ఏదో ఒకటి గౌరవ డాక్టరేట్ అని ఇస్తారు. దాన్ని పట్టుకొని వీళ్ళు డాక్టర్ అని పెట్టుకుంటారు ఇంటి పేరు ముందు. ఆ డాక్టర్ అనేది ఎవరు పెట్టుకోవాలి? వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి డాక్టరేట్ వచ్చింది? అది డాక్టరేట్, అది డాక్టర్ అంటే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కాదు అనే జనాలకు కూడా తెలియదు. వాళ్ళకి వీళ్ళు కూడా అఫ్కోర్స్ ఆబ్వియస్లీ హైడ్ చేస్తారు. డాక్టర్ యాక్చువల్లీ వాళ్ళ క్వాలిఫికేషన్ బిఏనో బీకామ్. వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తుంటారు, ట్రీట్మెంట్ కూడా కాదు, ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ కూడా ఇస్తుంటారు, అడ్వైజ్లు ఇస్తుంటారు. స్టేజ్ 3, స్టేజ్ 4 క్యాన్సర్ కి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తామని ఒక మహానుభావుడు చెప్పుకుంటుంటాడు, ప్రమోట్ చేసుకుంటుంటాడు. అనగానే జనాలు పాపం హోప్ లేని పరిస్థితి కదా. అయ్యో అక్కడికి వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది, ఇక్కడ ఈయన ఏదో చేస్తాడంట, వెళ్దాం. ఇక్కడేం తక్కువ అవ్వదు. వెళ్ళే ప్రతి పేషెంట్ దగ్గర కనీసం 30 నుంచి 50,000 తీసుకుంటారు. 1 మంత్ తర్వాత మళ్ళీ రండి అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. కానీ ఆ 1 మంత్ లోనే వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, వీళ్ళకి రావాల్సిన పైసలు వీళ్ళకి వచ్చేస్తాయి. ఆ పైసలు వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలోకి స్పెండ్ చేస్తారు, మళ్ళీ ఇంకా ప్రమోషన్లు చేసుకుంటారు, అంతే. అలా ఇంకా ఇంకా రీచ్ పెంచుకుంటున్నారు అంతే. కానీ నిజంగా ప్రజలకు ఎవరికి లాభం జరగట్లేదు దాంతోనే. సో జనాలు ఏం చదువుకున్నారు, వాళ్ళు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? అసలు అదే నిజమైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తారు కదా, ప్రపంచం అంతా ఫాలో అవుతుంది కదా. అలాంటి క్వశ్చనింగ్, అందుకనే బేసిక్ ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 డయాబెటీస్ అంటే బాడీలో ఇన్సులిన్ తయారే అవ్వట్లేదు, దానికి కూడా ఇన్సులిన్ ఇవ్వకుండానే నేను ట్రీట్మెంట్ ఇచ్చేస్తా, తగ్గించేస్తానంటే అంత సెన్స్లెస్ వాదనని కూడా పాపం వాళ్ళకి తెలీదు. షార్ట్ కట్ అనుకుంటారు, ఈజీ బై అవుతాడు అనుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్ళగానే మనకి ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏవి ఫ్రీగా అయితే అవ్వండి. నేను ఖచ్చితంగా ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఆర్ఎంపీలు 50 రూపాయలు ఫీజు తీసుకున్నా, ఓవరాల్ గా నేను చెప్పినట్టుగా ల్యాబ్ మెడిసిన్స్ కి 1000 రూపాయలు అవుతుంది. అవసరమైనప్పుడు రెఫర్ చేస్తే వాళ్ళు ఆర్ఎంపీకి 30,000 వస్తాయి, అది వేరే విషయం. ఇట్లాంటి అర్హత లేని వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చే ప్రమోషన్లు వినేసి నిజమే అనుకొని వీళ్ళు వెళ్తే, అంటే అక్కడ అంటే ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటే 1,00,000 అయితే కదా, ఇక్కడ 30,000 కదా అనుకోవచ్చు. కానీ ఈ 30,000 గంగలో పోసినట్టే, అది అది లాస్. అది ఆ సంగతి వీళ్ళకి అర్థం కాదు. ఇప్పటికైతే తక్కువ కదా అనుకుంటారు, అంతే. తగ్గిపోతుంది అని వాళ్ళు చెప్పిన మాటకి టెంప్ట్ అయిపోతారు, అంతే. ఏదో డైట్ తోనే క్యాన్సర్లు, డయాబెటీస్లు అన్ని తగ్గిపోతాయి అని కానీ పాపం ప్రజలు కూడా ఆశావాహులు, అంతే. వాళ్ళకు హోప్, ఒక ఆశ అనుకొని వెళ్తారు, అంతే. ఆలోచించడం అనేది పాపం వాళ్ళు చేయలేరు ఇంకా ఆ సిచ్యువేషన్ లో, అంతే.